విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇవాళ పొద్దున్నే 4:30 గంటల ప్రాంతాల్లో హయత్ నగర్ అలాగే లక్ష్మారెడ్డి పాలెం కాలనీకి సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీ ఆయనను ఒక ఏపీఎస్ ఆర్టీసీకి సంబంధించిన బస్ వాకింగ్ చేస్తున్నటువంటి టైంలో ఢీకొట్టిన పరిస్థితి. అండ్ అక్కడికక్కడే ఆల్మోస్ట్ స్పాట్లోనే చనిపోయారు. సో ఆయన పేరు వచ్చేసి టిఎం నందీశ్వర్ బాబ్జీ. ప్రస్తుతం మనం ఆయన ఇంటి దగ్గరే ఉన్నాం. మనం చూడొచ్చు ఆయన సొంత ఇల్లు హయత్ నగర్ లక్ష్మారెడ్డి పాలెం కాలనీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ ఇల్లు అతందే అని చెప్తున్నారు. ఇది పూర్తిగా 3 స్టోర్డ్ బిల్డింగ్. మనం చూడొచ్చు ఆయన ఓన్ హౌస్ ఇది. సో రోజు పొద్దున్నలాగానే ఆయన వాకింగ్ కి వెళ్ళినప్పుడు అనుకున్నటువంటి ఇన్సిడెంట్ జరిగింది అని కూడా చెప్పొచ్చు. చాలా మంది కాలనీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. బికాస్ పోస్ట్ మార్టం కోసం పొద్దున జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి పోస్ట్ మార్టం కోసం అని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. సో బాడీ కోసం అందరు వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సార్ మీరు ఎక్కడ? ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళం. ఈ కాలనీ 270 ఇండ్లు మేడం. ఈ మైత్రికుట్టి కాలనీ గేటర్ కమిటీ. ఇది మొత్తం అసోసియేషన్ అన్నమాట. అందరు పొద్దున వచ్చారు, వెళ్ళారు, ఇప్పటిదాకా సాఫ్ చేయించారు ముందర. ఇప్పుడు వాళ్ళు రావడానికే ఎదురు చూస్తారు అందరూ. ఇంత లేట్ అవుతుంది అనుకోలే మేము. వాళ్ళు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు కదా స్టాఫ్, కానీ ఇంత లేట్ అయింది. వీటికే 11:30 12 అవుతుంది. పొద్దున 4:30 గంటల ప్రాంతాల్లో జరిగింది అంటున్నారు. అంటే రోజు సారు వాకింగ్ చేస్తాడేమో, వాకింగ్ చేస్తాడు కానీ ఇయ్యాలనే అది రోడ్ దాటిండు. అది ఎందుకు దాటిండు అది అర్థం కాదమ్మా. అంటే ఇటువైపే నడుస్తారా, అటువైపు బోరా? ఇటువైపే నడుస్తారు ఎక్కువ. అటువైపు ఎందుకు దాటిండు అన్నది అర్థం కాదు. ఇక అది ఇక ఆయనకే ఇక ఆలోచన వచ్చి పోయిండు కానీ, అంతేగాని ఎప్పుడైనా ఈ సైడే నడుస్తారు. కాదు సార్, కాలనీ ఇంత పెద్దగా ఉన్నది కదా, ఎందుకని రోడ్ దాకా పోతున్నారు మరి? ఆయన ఎందుకు పోయిండేమో మేడం. మేము అందరం కాలనీలు ఇక్కడనే నడుస్తాం. ఇక్కడ వేరే అవుట్ చెరువు కట్ట, కుంట కట్ట, అది అన్ని ఉన్నాయి. ఆయనకి ఇక ఆయన సెక్షన్ ప్రకారం ఇక్కడ పోదామనే పోయినట్టున్నాడు. ఇక పోలీసు వాళ్ళు ఎట్లుంటారు, సైలెంట్ గా తిరుగుతుంటారు. వాళ్ళ తిరుగుడు వాళ్ళదే. మన లెక్క అందరికి కలిసిమెలిసి అన్నట్టుగా తిరగరు కదా వాళ్ళు. అట్లా ఇంకా వేరే 2-3 సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు. మాతోటి ఆ కాలనీని అక్కడ తిరుగుతారు. వాళ్ళు సాయంత్రం మాతోటి వాకింగ్ చేస్తారు, రోజు కలుస్తుంటారు వాళ్ళు. అట్లా ఎప్పుడు చూసారు సార్ సార్ని? ఎప్పుడు చూసారు సార్ని? నేను 3 రోజులు అయ్యా మేడం చూసి. మీరు ఏడుంటారు సార్? ఇక్కడేనా? మేము ఎక్కడ ముందుకు ఉంటాం, కమిటీ హాల్ ఉంటుంది, ఆడుంటాం. సరే, అంటే ఇంతకు ముందు కూడా జరిగిందా మరి ఇట్లా? అంటే రోడ్ కన్స్ట్రక్షన్ అవుతున్నది, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఒకటి అయింది, ఒకటి జరిగింది అప్పుడు పురా కన్స్ట్రక్షన్ కాకముందే అయింది అది. ఇక ఇది అయిందంటే దాన్ని మామూలుగా రోడ్డు మీద మామూలుగానే తీసుకున్నారు. ఇప్పుడేమో రోడ్ దాటిండు కాబట్టి ఇది పెద్ద ఇది చాలా ఇది అనిపిస్తుంది అన్నమాట. మళ్ళా పోలీస్ ఆఫీసర్ కాబట్టి అందరూ ఇది అనుకుంటారు. అది ఏదైనా కూడా ఇట్లా జరిగేది చాలా ఘోరం అనిపిస్తుంది మా అందరికి. మా కాలనీలో ఇటు గేట్ దాటంగానే సార్ పెద్ద ఈ బిల్డింగు ముందర నిలబడుతుండే పోలీస్ జీబు. మా కాలనీకి అంత సెక్రటరీ అన్నట్టుగా కనపడుతుండే అన్నమాట. అటువంటిది లేకుండా అయిపోయాయి. సార్ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి సార్? ఒక్కసారి ఎక్కడ ఉంటారు సార్? పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంటారు. సో నందీశ్వర్ బాబ్జీ గారి ఇన్సిడెంట్ తర్వాత కాలనీ వాసులు అయితే చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ రోడ్ చాలా డేంజరస్ గా మారిపోయింది, మా కాలనీ వాసులు అయితే రోజు ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏం ఇష్యూ ఏంటి అనేది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ ఇష్యూ ఏంటమ్మా? ఇప్పుడు ఇది నేషనల్ హైవే అథారిటీస్ అని చెప్పేసి రోడ్లు వేశారు. ఇప్పుడు మధ్యలో నుంచి రోడ్ వేశారు. పెద్దంబర్పేట, సింపుల్ గా పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే హయాత్ నగర్కి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఇటు ఒక 2 కిలోమీటర్లు, అటు ఒక 2 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు. 4 కిలోమీటర్లు మధ్యలో 2 ఫ్లైఓవర్స్ ఉన్నాయి, అండర్ పాసింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మన రోడ్ అవతలకి వెళ్ళాలనుకోండి, అండర్ పాస్ నుంచి రోడ్ అవతలకి వెళ్తాం. మనం అండర్ పాస్ నుంచి వెళ్ళిన తర్వాత మనం జనరల్ గా మన ఇండియన్ డ్రైవింగ్ స్టైల్ ప్రకారంగా మనం ఏంటి లెఫ్ట్ సైడ్ వెళ్తుంటాం.
లెఫ్ట్ సైడ్ వెళ్తుంటాం. ఆ లెఫ్ట్ సైడ్ రాంగ్ రూట్ అవుతుంది, అటు నుంచి వాహనాలు వస్తున్నాయి, ఇటు నుంచి వస్తున్నాయి అనమాట. చాలా అంటే చాలా భయంకరమైనటువంటి ప్రమాద స్థాయిలో ఉంది. ఇక్కడ నుంచి రోడ్డు దాటానికి 2 కిలోమీటర్ 4 కాలనీలు ఉన్నాయండి, అటు సైడ్ కాలనీలు, ఇటు 8 కాలనీలు ఉన్నాయన్నమాట. వీళ్ళందరికీ కూడా, ఈ కాలనీ వాసులందరికీ కూడా ఈ రోడ్డు యువతల నుంచి అవతల దాటానికి చాలా అంటే చాలా ఇబ్బందికరంగా, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఒకవేళ మనం అండర్ పాస్ లో నుంచి వెళ్ళి ఆ రోడ్డు నుంచి మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దామంటే కూడా ఆపోజిట్ లో కూడా వెహికల్స్ వస్తున్నాయి, ఆపోజిట్ కూడా వస్తున్నాయి. అక్కడ కూడా ప్రమాదం, అక్కడ కూడా ఉంది 100% ప్రమాదం అనమాట. ఇప్పుడు ఇది పక్కన అప్రోచ్ రోడ్ అన్నాం కదా, కనెక్టింగ్ రోడ్ లో కూడా అక్కడ మార్జిన్స్ లేవు. ఇది రాంగ్ రూట్, ఇది మనం ఇట్లా వెళ్ళాలి, అటు నుంచి వాళ్ళు రావాలనేది. ఇటు సైడ్ అటు సైడ్ ఇటు 2 రోడ్లు ఉన్నాయి, అటు 2 రోడ్లు ఉన్నాయి. ఈ 2 రోడ్లలో కూడా ఎలాంటి మాకు మార్జిన్ కానీ అంటే రోడ్డు మీద మనం కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంకా అలవాటు కాలేదా, లేకపోతే వీళ్ళు మార్కింగ్ చేయలేదా అనేది అర్థం కాదు. వాళ్ళు తెలిసిన వాళ్ళ మాలాంటి వాళ్ళం కూడా మీరు రోడ్డు దాటి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దాం అనుకుంటే కూడా లెఫ్ట్ లో ఆపోజిట్ లో వెహికల్స్ వస్తున్నాయి. డేంజర్ ఉంది, చాలా డేంజర్ ఉంది. మన రీసెంట్లీ అట్లా 2-3 రీసెంట్లీ ఒక 15 days బ్యాక్ కూడా ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక చనిపోవడం కూడా జరిగింది. అండర్ పాస్ కింద అక్కడ యాక్సిడెంట్ అయ్యి మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇప్పుడు కాలనీ వాళ్ళు వెళ్ళి ఇచ్చాము. నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు చూస్తాను అంటున్నారు, మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు, అప్రోచ్ అంటున్నారు. కానీ దీని మీద ఎలాంటి ఇది లేదనమాట. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ రోడ్డు కూడా నేరోగా ఉంది. ఇక్కడ ఈ టెంపుల్ అక్కడ ఉంది కదా, అది కంప్లీట్ చేయకుండా దాన్ని అక్కడ ఉంది. ఆపోజిట్ కొన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఏకదం రోడ్ ఎక్కుతున్నారు వాళ్ళు కూడా. అది కూడా డేంజర్ పొజిషన్ లో ఉంది. కనీసానికి ఇప్పుడు 4 కిలోమీటర్ల దాకా నేషనల్ హైవే అయితే మాత్రం ఎక్కడ ఉందండి? నేషనల్ హైవేలో కూడా 4 కిలోమీటర్స్ దాకా కూడా మీకు రోడ్డు యువతల నుంచి అవతల పోవడానికి మీకు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది? స్కూల్ పిల్లలు ఉంటారు, కాలేజ్ పిల్లలు ఉంటారు, అట్లాగే నిత్యావసరంగా ఇప్పుడు ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు. ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్ అంటే సార్ ఇప్పుడు సంథింగ్ ఏదో చెప్తున్నారు, కానీ మామూలుగా మన అవతలకి రోడ్డు అవతల ఉన్నటువంటి వాడికి వెళ్ళాలి. ఇప్పుడు పక్కన సూర్యవంశీ కాలనీ ఉంది, అక్కడ హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి, సింపుల్ గా ఎందుకంటే హాస్పిటల్ ఉంది, రోడ్డు అవతల ఉంది, మనం వెళ్ళాలి అక్కడికి. 2 కిలోమీటర్ అవతలకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలన్నా మనం 4 కిలోమీటర్లు తిరిగి రావాలి. ఇప్పుడు బస్సు దిగిన వాళ్ళు ఉంటారు ఎవరన్నా, మళ్ళీ హయాత్ నగర్ లో వాళ్ళు బస్సు దిగి మళ్ళీ అక్కడ బస్సు పట్టుకొని మళ్ళీ రివర్స్ రావాలి. లక్ష్మారెడ్డి పాలెనికి స్టాప్ లేదండి. మరి లక్ష్మారెడ్డిపాలెం ఇక్కడ అటు హయాత్ నగర్ పెద్దంబరిపేట మధ్యలో ఉన్నటువంటి లక్ష్మారెడ్డిపాలెం, ఇక్కడ ఉన్నటువంటి 4 కాలనీస్, ఇటు రైట్ సైడ్ అటు సైడ్ ఉన్నటువంటి 3 కాలనీలు, ఈ 7 కాలనీలకి రోడ్డు మార్గం లేదు. రోడ్డు దాటానికి యువతల వాళ్ళు అవతల నుంచి యువతలు రావడానికి లేదు. మరి కాబట్టి దీని మీద మరి ఇప్పుడు 2 యాక్సిడెంట్లు 2 చనిపోవడం జరిగింది. మరి ఇంకెంతమంది చచ్చిపోయిన తర్వాత మరి స్పందిస్తారు? ఇది ఇప్పుడు తప్పు ఎవరిది మిస్టేక్ అంటానికి ఇప్పుడు మనం ఎవరు అడగడానికి లేదు. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అదేమో జస్ట్ ఇప్పుడు మన సంఘం దాటినాం అనుకోండి, ఇక్కడ లక్ష్మారెడ్డిపాలెం దాటగానే హయాత్ నగర్ జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది. మరి ఇక్కడేమో ఇది మున్సిపాలిటీ పరిధి, అటు మాకు సంబంధం లేదని వీళ్ళు, మాకు సంబంధం లేదని వాళ్ళు. మరి ఎవరికి సంబంధం ఉందో, ఎవరికి అప్రోచ్ కావాలనో, ఎవరిని మన మెమోరాండం ఇవ్వాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి వేడుకోవాలనేది అర్థం కాని పరిస్థితి. మరి దీని మీద అధికారులైనా ఇప్పటికైనా స్పందించి కొద్దిగా ఈ 7 కాలనీలకు మరి మాకు యువతల నుంచి రోడ్డు దాటడానికి ఏదన్నా ఇక్కడ నుంచి అంటే కాలినడకనైనా కానీ వాహనాలు రావడానికి మాకేం అవకాశం అని అనట్లేదు. అట్లీస్ట్ ఎమర్జెన్సీలో ఇప్పుడు బస్సు అర్ధరాత్రి ఎవరైనా వస్తారండి, వచ్చిన తర్వాత రోడ్డు అవతల దిగినప్పుడు ఊరి నుంచి వచ్చినా కదా దిగితే బస్సు దిగిన తర్వాత యువతలు రావడానికి ఏదైనా ఉండాలి కదా మార్గం. మళ్ళీ హయాత్ నగర్ వెళ్తాం, ఆటోలు ఉంటాయి ఉండవు, ఒకసారి మళ్ళీ బస్సు ఎక్కి రావాలి, బస్సులు ఉంటాయి ఉండవు. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం ఎంత కాదనుకున్నా కానీ అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా కానీ తెలుసు రోడ్డు దాటడం నేషనల్ హైవే తప్పు అని తెలిసినా కానీ మరి కొన్ని సందర్భాల్లో మరి గత్యంతరలేని పరిస్థితులు మరి అది. కాబట్టి దీని మీద మరి అది ఆలోచించాలి. దీన్ని మనం రైట్ అని అనలేము, రాంగ్ అని అనే పొజిషన్ లేదు. నేషనల్ హైవే దాటం తప్పు కదండి అంటే కరెక్ట్ తప్పు కదండి. మరి మీరు 4 కిలోమీటర్ దాకా కూడా యువతల మనిషి అవతల మనిషి యువతలకి వెళ్ళలేకుండా ఉండటం కూడా అది కూడా రైట్ కాదు కదండి. అది కూడా రైట్ కాదు కదా. నేషనల్ హైవే అథారిటీస్ రూల్స్ ఏమున్నాయి, అది సిటీలో ఏమున్నాయి, జిహెచ్ఎంసీ పరిధిలో ఏమున్నాయి. సరే మున్సిపాలిటీ వదిలిపెట్టేద్దామంటే జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చిన తర్వాత ఇవ్వండి, మీరు అక్కడ ఓడింటి దగ్గర ఒకటి ఇవ్వండి కనీసానికి. అక్కడ స్కూల్స్ ఉన్నాయండి, ఇక్కడ 3 స్కూల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 స్కూల్స్ ఉన్నాయి, పెద్ద స్కూల్స్. వాళ్ళ పరిస్థితి అదే ఉంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అదే ఉంది. అవతల నుంచి యువతలకు రావాలంటే పిల్లలు అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా ఉంటే వెంటనే ఉంటే జాగ్రత్త తీసుకొచ్చి జాగ్రత్త పోతుంటాం. రేపటి రోజున పిల్లలు కూడా వాళ్ళు కూడా తొందర దాడదా అనే ప్రమాదంలో కావచ్చు అది. కాబట్టి దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన అధికారులు, సంబంధిత అధికారులు ఎవరైనా కానీ, వాస్తవంగా చెప్పాలంటే మాకు సంబంధిత అధికారులు ఎవరో మాకు తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి వేడుకోవాలి అనేది కూడా తెలియదు.